దేవుని నామం కలుగును గాక. మరి మనం బలెదురు ఉన్నాం కాబట్టి ఒకసారి మనం పరీక్ష చేసుకుందాము. లేఖనాల్లో నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఆ రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని అన్ని మా గ్రంథాలు కూడా చెప్తా ఉన్నాయి. మరి మన పూర్వీకుల నుంచి కూడా మనం గమనిస్తూ ఉన్నాము, బలులు అర్పించేవారు. కోడెల్ని, మేకల్ని, గొర్రెల్ని బలిగా అర్పించేవారు. అప్పట్లో నాకు చిన్నతనంలో మాకు తెలిసేది కాదు, ఎందుకు అలా అర్పిస్తున్నారు, ఎందుకు అక్కడ రక్తం చెందిస్తున్నారు, ఆ అమాయకమైనటువంటి జంతువుని ఎందుకు అక్కడ బలిస్తున్నారు అని నేను ఆశ్చర్యంగా చూసేవాడు. వాళ్ళు కూడా మరి అప్పుడు అడిగినప్పుడు ఏంటి అసలు ఎందుకు ఇలా అర్పిస్తున్నారంటే, మన పాపాలన్నింటినీ దేవుడు పరిహరిస్తాడు ఈ బలి ద్వారా. అంటే మనం చేసినటువంటి తప్పుని, పాపాలన్నింటినీ కూడా దానికి పరిహారంగా దేవుని దగ్గర ఏం చేస్తామంటే ఈ జంతువుని అక్కడ బలిస్తాం. బలించినప్పుడు దేవుడు ఆ బలిని స్వీకరించి మన దోషాలన్నీ కూడా క్షమిస్తాడు అని చెప్పి పెద్దవారు చెప్పేవారు. అదే సేమ్ నేను అదే వచనాన్ని బైబిల్ గ్రంథంలో కూడా చూశాను. ఏంటది? రక్తము చిందించకుండా పాప క్షమాపణ అనేది అసలు జరగదు. మన పాపాలు పరిహరింపబడవు రక్తం చిందించకుండా అనేటువంటి సత్యాన్ని కూడా నేను బైబిల్ గ్రంథంలో గమనించాను. మరి ఇక్కడ గమనిస్తే ఈ యొక్క రక్తము ఎవరు రక్తమై ఉండాలి, ఈ యొక్క రక్తము ఎవరు చిందిస్తే పాపాలు పరిహరింపబడతాయి అనేటువంటిది కూడా నాకు సందేహం వచ్చేది. రక్తం చిందించకుండా పాపాలు పరిహరింపబడవు అన్నది ఓకే. మరి ఎవరు రక్తం చిందిస్తే పాపాలు పరిహరింపబడతాయి? ఒక జంతువును బలిస్తే సరిపోద్దా? ఒక మేకను బలిస్తే సరిపోద్దా? ఒక కోడిని బలిస్తే సరిపోతుందా అనేటువంటి సందేహం కూడా నాకు చాలాసార్లు వచ్చినప్పుడు నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం చేసినటువంటిది ఏంటంటే, నేను కూడా మా కుటుంబం అంతా కూడా హిందూ ఆచారం ప్రకారంగానే ముందు నుంచి కూడా భక్తిగా ఉన్నాం. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, మన గ్రంథాల్లోనే సామవేదంలో రాయబడింది ఈ యొక్క పాప పరిహారం అనేది చెయ్యాలని చెప్పేసి సామవేదంలో ఉంది. మనకు వేదాలు ఉన్నాయి కదా, మన వేదాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనకి ఆ వేదాల్లోనే ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట ఏంటి? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగు. ఈ యొక్క మాటని నేను కూడా చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. సర్వమానవాళి పాపాలు పరిహరింపబడాలంటే రక్తం చెందించబడాలి అనేటువంటిది అక్కడ కూడా ఉంది. ఆ రక్తము సాక్షాత్తు పరమాత్ముడిదై ఉండాలి అని అక్కడ చెప్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, పరమాత్ముడిదే అయ్యుంటే ఈ బలులన్నీ కూడా ఎన్ని బలులు అర్పించినప్పుడు కూడా మన పాపాల పరిహారము కాదు. వేదాలే చెప్తా ఉన్నాయి ఈ యొక్క పాపం పరిహరింపబడాలి అని అంటే సాక్షాత్తు పరమాత్ముడే రక్తం కార్చాలి. ఇక్కడ రకరకాలైనటువంటి ప్రశ్నలు. పరమాత్ముడు ఎలా రక్తం చెందిస్తాడు? పరమాత్ముడు ఎలా బలి అవుతాడు? పరమాత్ముడికి అసలు నిత్యము జీవించేవాడు కదా, అతనికి ఆ నిత్యము జీవించేటువంటి ఇది ఉంది దేవునికి. మనం కొంతకాలం వరకు బ్రతికి చనిపోతాం. దేవుడు నిత్యం ఉండేటువంటి వాడు, నిరంతరము ఉండేటువంటి వాడు. ఆయనకి చనిపోవడం, చావు అనేటువంటిది ఆయనకి లేదు. నిత్యము జీవించేటువంటి వాడు కదా, ఆయన ఎలా ప్రాణం పెడతాడు, ఆయన ఎలా రక్తం కాలుస్తాడు అని ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి నాకు తీసి చూపించారు.
ఈ యొక్క రక్తము పరమాత్ముడిదై ఉండాలి అని ఏదైతే చెప్తున్నామో, సాక్షాత్తు దేవాది దేవుడే ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. తిరిగి 3వ దినాన్ని సజీవుడిగా ఆయన లేచాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఆ పరమాత్మని నేను తెలుసుకున్నాను, ఆ యజ్ఞ పురుషుని నేను తెలుసుకున్నాను, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవాది దేవుడిని నేను తెలుసుకున్నానని చెప్పి నేను ఎంతగానో సంతోషపడ్డాను. అలాగే మిగతా వచనాలను కూడా నేను చదివాను. కూలంకషంగా ఎవరో చెప్తే నేను నమ్మలేదు, కానీ గ్రంథాలన్నీ కూడా నేను చదివి ఆ వచనాలు అలా ఉన్నాయో లేదో పరీక్షించి మాత్రమే నేను ప్రభువుని విశ్వసించాను. కాబట్టి ఇక్కడ కూడా సాక్షాత్తు పరమాత్ముడే రక్తము చిందించాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పని మీద ఈ లోకానికి వచ్చారు. మన పాపాలని పరిహారం చేయడానికే ఆయన ఈ లోకానికి యజ్ఞ పశువుగా ఈ లోకానికి ఆయన వచ్చి మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన మనకి నూతన జీవాన్ని అనుగ్రహించాడు. చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూస్తే, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువు తన పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పాపాల నిమిత్తం ఏం చేశారట ప్రభువారు? ఒక్క బలిని. ఈ బలులన్నీ అవసరం లేదు, నేనే బలిగా నన్ను నేను సమర్పించుకోవడానికి లోకానికి వచ్చాను. కాబట్టి ఈ ఒక్క బలి సమస్త మానవాళి కొరకు, దేవుడు గనక బలి అయితే అది సమస్త మానవాళి కొరకు ఒక్కసారి సరిపోతుంది. అదే మానవుడు గనక బలిగా అర్పిస్తే ఎన్ని బలులు అర్పించినప్పటికీ కూడా పాపాలు ఎంత మాత్రము కూడా అవి తీసివేయలేదు, పాపాన్ని పరిహారం చేయలేదు. కొంత మట్టు వరకు మాత్రమే, అది టెంపరీ రిలీఫ్ అన్నమాట అదంతా కూడా. మరి పర్మనెంట్ రిలీఫ్ ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే తాను వచ్చి ఈ లోకానికి వచ్చి బలిగా తాను అర్పించుకోవడం ద్వారా సంపూర్తిగా ఈ బలులన్నింటినీ కూడా ఆయన సమాప్తం చేసేసాడు. సమాప్తం చేసి ఒకే ఒక్క బలి ఆయన తను తానే సమర్పించుకొని, మేకల యొక్క రక్తము కాదు, గొర్రెల యొక్క రక్తం కాదు, ఎడ్ల యొక్క రక్తము కాదు, కానీ తన స్వరక్తముతో తానే రక్తము చెందించి మరి ఆ యొక్క పాపాన్ని అంతటినీ కూడా ఆయన పరిహారం చేసినట్లుగా మనము చూస్తాం. ఆ పై వచనంలో కూడా చూస్తే 10వ వచనంలో, యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనం ఎప్పుడు పరిశుద్ధపరచబడ్డాము అని అంటే, ఆయన శిలువలో కాచినటువంటి రక్తాన్ని మనం ఎప్పుడైతే మనం విశ్వసించామో, నమ్మేమో, అంగీకరించామో, మన హృదయంలో అంగీకరించామో, అప్పుడు మన పాపాలకు పరిహారం, మనం అప్పుడు పరిశుద్ధపరచబడ్డాము. అప్పుడు అలాగే తర్వాత వచనాన్ని చూసుకుంటే కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలోని 10వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, అనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఆ బలి అనేది మన పాపాలను పరిహరించడం అనేది అసాధ్యం. అది పరిహారం చేసేస్తే యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకానికి రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కాబట్టి మన పాపాలని పరిహారం చేయడానికి అది సరిపోదు. కాబట్టి యేసుక్రీస్తు వారు తానే ఈ లోకానికి వచ్చి తాను బలిగా అర్పించుకున్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఇక్కడ మనం చూస్తే దేవుడట తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు.
దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అని అంటే, మన యొక్క మనలో ఉన్నటువంటి పాపాన్ని చూసి అతను సహించలేకపోతా ఉన్నాడు. ఆ పాపాన్ని పరిహారం చేయడానికి లోకానికి ఆయన వచ్చాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే, మనం ఇంకా పాపులుగానే ఉంటుండగానే, అంటే మన మనసు ఇంకా మారలేదు, మనం ఇంకా పాపపు స్థితిలో ఉంటుండగానే మన కోసం ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. అలాగే ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా చేర్చబడ్డాం. మనలో నీతి ఎంత మాత్రం లేదు, కానీ యేసుక్రీస్తు వారే తన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఎందువల్ల ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది? అసలు మనం ఎందుకు నీతిమంతులుగా మారాలి? మనం ఎందుకు పరిశుద్ధులుగా మారాలి? మనం ఎందుకు ఆ పాపం నుంచి పరిహారపడాలంటే, ఒకనొక దినాన మనం అందరము కూడా ఈ దేహం క్షయమైపోతుంది, కానీ మన ఆత్మ మాత్రం క్షయమైపోదు అని అందరికీ తెలుసు. దేహం మాత్రమే క్షయమైపోయేది, దాన్ని మాత్రమే మనం ఖననం చేస్తాం లేదా దహనం చేస్తాం. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు దయచేసింది? అది దేవుడు దయచేసింది మనలో ఉన్న ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ, దేవుడు దయచేసినటువంటి ఈ ఆత్మ తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దేవునితో పాటు మనం యుగయుగాలు ఉండాలంటే, మనం మన పాపాల్లో నివసిస్తూ ఉంటే కనుక మనం దేవునితో యుగయుగాలు జీవించలేము, ఆ స్థితిలోకి వెళ్ళలేము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరందరూ కూడా నాతో అక్కడ పరలోకంలో ఉండాలి అన్నది. కానీ పాపంతో మనం అందులో ప్రవేశించలేం, పాపంతో దేవుణ్ణి చేరుకోలేం. కాబట్టి ఆ పాపాన్ని పరిహరిస్తే అప్పుడు మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడతాం. కాబట్టి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండి మనం ప్రభువుని చేరుకోగలం. ఆ యొక్క పరలోక రాజ్య ప్రవేశం మనకు కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అదంతా, ఈ యొక్క ప్రణాళిక అంతా కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు మన అందరి కొరకు. మనం ఏదో ఏ దేశస్థులమి అనేది దేవుడు కాదు, కానీ దేవుడు చూడలేదు, కానీ ఒకే సూర్యుడు మన అందరి మీద కూడా ఉదయిస్తున్నాడు. కాబట్టి ఆ ఒక్క దేవుడు తన యొక్క ప్రేమను మన అందరి పట్ల కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, ఎట్లనగా మనం ఇంకా పాపమే ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుంది. ఆ ఉగ్రత దినాన మనం రక్షింపబడాలి, తప్పింపబడాలి. అంటే ఆయన ఆశ్రయించాలి. ఏదో శ్లోకం కూడా ఉంది కదా, కుమారుడు గురించి ఏదో శ్లోకం ఉంది కదా, కొన్నామ నరకం నుండి తప్పిస్తాడు కుమారుడు అని ఒక శ్లోకం మన వేదాల్లో కూడా ఉంది. కుమారుడు అంటే మనము ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే కుమారుడు అని ఎవరి గురించి రాయబడింది? ప్రభు యేసుక్రీస్తు కోసం రాయబడింది. మరి యేసుక్రీస్తు మనం ఆశ్రయించేది కూడా ఆ యొక్క నరకాగ్ని బంధంలో నుంచి మనం తప్పించుకోవడానికి ప్రభువారు మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. కాబట్టి మనము దీని ద్వారా ఏమి గ్రహిస్తున్నామంటే, మన యొక్క పాపాల నుంచి మనం విమోచన పొందాలి అంటే మనం చేసేటువంటి పుణ్యకార్యాలు సరిపో, మనం చేసేటువంటి దాన ధర్మాలు అవన్నీ సరిపో. ఒక నీతిమంతుడైనటువంటి వాణి యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన కార్చినటువంటి రక్తంలో, ఆయన చేసినటువంటి బలియాగంలో మనం అందరం కూడా విశ్వాసం ఉంచినప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతామని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రేమను మన పట్ల వెల్లడి పరుస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే, ఇదిగో నేను మీకోసం వచ్చాను, మీకోసం నా యొక్క ప్రాణాన్ని నేను అర్పిస్తూ ఉన్నాను. ముందుగా రాయబడిన ప్రకారంగా ఏదైతే పరమాత్ముడే రక్తం చెందించాలని ముందుగా రాయబడిందో, ఆ విధంగానే నేను ఈ లోకానికి వచ్చాను, మీకోసం రక్తం చెందించాను. మరి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఆయన చేసినటువంటి ఆ కార్యం నందు మనం విశ్వాసం ఉంచాలి. అవును, క్రీస్తు నా కోసం వచ్చాడు, ఆయన నా కోసం మరణించాడు, ఆయన నా కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి 3వ దినం ఆయన సజీవుడిగా లేచాడు అనేటువంటి సత్యం, ఆ సత్యము నీ హృదయంలో నీవు విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు. కాబట్టి
ఆ సత్యం నందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనం అందరము కూడా ఇప్పుడు ఆయన మరణాన్ని పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన బాలెదుట మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి మనం వాళ్ళకు సమీపించేటువంటి ముందు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనుష్యులుగా శరీరానుసారంగా మనం ఉన్నాం కాబట్టి కొన్ని బలహీనతలు ఉంటాయి. కోపంలో కొన్ని తప్పులు మనం చేస్తాం. దేవునికి ఆయాసపడతా ఉంటాం కొన్నిసార్లు, దేవుణ్ణి బాధపడతా ఉంటాం కొన్నిసార్లు. మన యొక్క అలవాట్ల చేత, మన యొక్క ఆచార వ్యవహారాలతో దేవుణ్ణి దుఃఖపెడతాం. ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా తిరిగి మరలా మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనం తిరిగి సరి చేసుకోవాలి, మనం తిరిగి సరిదిద్దుకోవాలి. మన యొక్క దోషం ఏంటో మనం గ్రహించాలి. వాక్యం ద్వారా మన దోషం ఏంటో మనం గ్రహించాలి. తిరిగి దేవునితో సమాధాన పడాలి. ప్రభు వచ్చిందే దేవునితో మనల్ని సమాధానం పరచడానికి. కాబట్టి సమాధానం లేకుండా, దేవునితో సమాధానం లేకుండా మనం ఈ యొక్క కార్యాన్ని మనం చేయకూడదు అన్నది దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక. దేవునితో తిరిగి సమాధాన పడాలి. తిరిగి సమాధాన పడాలంటే మనం మన యొక్క అపరాధాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టినప్పుడు తిరిగి దేవునితో సమాధానం కలుగుతుంది. దేవునితో సమాధానం కలిగినప్పుడు మనం చేసేటువంటి ఈ యొక్క బల కార్యక్రమం, ఈ యొక్క దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకునేటువంటిది మనకి, మన జీవితానికి, మన కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏదో అనాలోచితంగా తీసుకుంటే కనుక అది ఎంత మాత్రం మనకి ఆశీర్వాదం కాదు. కానీ తిరిగి మరలా మనం ఏం తెచ్చుకుంటామట? శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి బలం సమీపించే ముందు ప్రతి ఒక్కరు కూడా మనం పరీక్ష చేసుకోవాలి. మనం పరీక్ష చేసుకొని సరి చేసుకొని ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచినట్లయితే వాటన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి యోగ్యంగా బలలో మనము పాలుపొక్కులు పొందాలి. ఇక్కడ రోమా రాసినటువంటి పత్రికలోనే తిరిగి అదే 5వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక చూస్తే, కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినది మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైందో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైనటువంటి నీతి విధింపబడుటకు కారణమైంది. మనమందరము అవిధేయులుగా ఉన్నాము. దేవుని ఒక్కని విధేయత, ఆయన చూపించినటువంటి విధేయత, శిలువలో ఆయన కనపరిచినటువంటి విధేయత. ఏంటా విధేయత అంటే తను తాను అప్పగించుకున్నాడు, తను తాను అర్పించుకున్నాడు మన కోసం. ఆయన దేవాది దేవుడే ఉండి ఆయన మౌనంగా ఉన్నాడు. చాలా మందికి వస్తుంది ప్రశ్న, దేవుడు దేవుడు అని అంటారు. సిలువ వేస్తున్నప్పుడు మరి ఆయన ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? ఆయన దేవుడు కదా, తను తాను రక్షించుకోవచ్చు కదా. అంటే సిలువ మీద పలికిన బతికోవడంగా పలికినటువంటి మాటల్ని కొంతమంది జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ విధంగా దేవుడైతే రక్షించవచ్చు కదా అని. ఆయన తను తాను రక్షించుకుంటే ఇక మన పాపాలకి క్షమాపణ ఎలా దొరుకుతుంది? మన పాపాలకి పరిహారం ఎలా చెల్లింపబడుతుంది? పాపానికి పరిహారం చెల్లింపబడడం అంటే ఆయన తన స్వరక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టాలి. అందుకోసమే ఆయన వచ్చాడు. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు రాకముందు ఎన్నో ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. త్వరలో యేసుక్రీస్తు రాబోతున్నారు, మన పాపాలను పరిహారం చేయడానికి ఆయన తన రక్తాన్ని కాలుస్తాడు, ఆయన తన ప్రాణాన్ని పెడతాడు అని ఎన్నో వచనాలు రాయబడి ఉన్నాయి. ఆ వచనాలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చడానికి లోకానికైన వచ్చాడు. తను తాను రక్షించేసుకుంటే మన యొక్క రక్షణ ఎక్కడ ఉంటుంది? మనకు రక్షణ ఉండదు. కాబట్టి తాను మౌనంగా మన కోసం మౌనంగా ఉన్నాడు. అక్కడ మౌనంగానే నిలబడ్డాడు. ఏం చేసినప్పటికీ కూడా, ఎంత హింసించినప్పటికీ కూడా మౌనంగా వచ్చు కత్తిరించే వారి దగ్గర గొర్రెలు ఎలా ఉంటుందో అలాగే ఆయన ఏమి మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రేమ, మన పట్ల దేవుడుకున్నటువంటి ప్రేమ. కాబట్టి ఒక్క పుణ్యకార్యం వల్ల మనందరికీ కూడా కృపాదానం, మనుషులందరికీ జీవప్రదమైనటువంటి నీతి
జీవాన్ని ఇచ్చేటువంటి నీతి. ఆయన నీతిమంతుడు కనుక ఆ నీతిమంతుని యొక్క రక్తం ద్వారా మనం అందరం కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాం. కాబట్టి మనం విశ్వసించేది దేని మీద అంటే జీవాధిపతిని విశ్వసించాం, జీవం కలిగినటువంటి వాడిని విశ్వసించాం. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా మనం అందరం కూడా మన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం పొందుకున్నాం దేవుని యొక్క శిలువ బలియాగం ద్వారా. అలాగే కింద వచనంలో ఒకటి చూడండి, అదే 5వ అధ్యాయంలో కింద లాస్ట్ వచనంలో చూస్తే పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను. ఎక్కడెక్కడ పాపం ఉందో దేవుని యొక్క ప్రేమ అన్ని చోట్లకి వెళ్ళి దేవుని యొక్క కృప, తన కృప ద్వారా వారందరినీ కూడా రక్షించుకున్నాడు. అపరిమితంగా విస్తరించింది. పాపం ఎన్ని ప్రదేశాల్లో విస్తరించి వెళ్ళిపోయిందో దేవుని యొక్క కృప అంతకంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. కొంతమంది ఆ కృపను కనుగొన్నారు, కొంతమంది ఇంతవరకు కూడా కృపని కనుగొనలేకపోతా ఉన్నారు. ఎవరైతే ఆ కృపను కనుగొన్నారో వారు ధన్యులు. కాబట్టి దీని ద్వారా మనము గ్రహించేటువంటిది ఏంటి అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఆ యొక్క రక్తం కూడా పాపము లేని వాడు చిందించాలి. పరిశుద్ధుడైనటువంటి వాడు నీతిమంతుడు ఆ యొక్క రక్తాన్ని చిందించాలి. దాని ద్వారా మాత్రమే మనకి పాప క్షమాపణ కలుగుతుంది. నేను ప్రాణం పెట్టేస్తాను మీ అందరి కోసం, నేను చనిపోతే కలగదు. అది నేను ఒక మనిషిని. కాబట్టి దేవాది దేవుడు మనందరి కొరకు దేవాది దేవుడే తన యొక్క రక్తాన్ని చిందించాల్సి ఉంది. కాబట్టి ఈ యొక్క మాటలన్నింటిని బట్టి మనము ఒక్కసారి వాళ్ళని సమీపించే ముందు ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. 10 నిమిషాలు పరీక్ష చేసుకొని వాళ్ళలో యోగ్యంగా పాల్పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకేమైనా బయలుపరిచినట్లయితే ఒకసారి మనం మన హృదయాన్ని పరీక్ష చేసుకుందాం. దేవుడు ఏమైనా ఇంకా బయలుపరిచినట్లయితే దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుడితో తిరిగి సమాధాన పడదాం. దేవుడికి దూరంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయనకి అతి సన్నిహితంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో అంటుకట్టబడి ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనలో దేవునికి అయిష్టకరమైన ఇంకా ఏమైనా ఉంటే దేవా నన్ను కనికరించిన ప్రభా, నా విధేయతను బట్టి దేవా, నా తలపులను బట్టి, నా ఆలోచనను బట్టి మీకు ఆయాస్కరంగా నేను చేసిన ప్రతి దోషాన్ని ప్రభా దేవా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి. దేవా నన్ను కనికరించండి. దేవా మీ రక్తంతో నన్ను కడగండి ప్రభా. దేవా ఎందుకు మీ రక్తాన్ని నా కొరకు చిందించారు ప్రభా? నా పాపం నుంచి నన్ను విడిపించడానికే కదా ప్రభా, ఆ దోషాల నుంచి నన్ను విడిపించడానికే మీరు నా కొరకు ప్రాణాన్ని పెట్టారు, రక్తం చిందించారు. ఇంకా మీకు గాయాలు తిరిగి రేపుతా ఉన్నాను అనేక సార్లు. దయతో మన్నించండి ప్రభా, కనికరించండి. నా ఉదయం ప్రభా దయతో మన్నించమని దేవుడిని వేడుకుందాం. పశ్చాత్తాపంతో ఎవరైతే దేవుని సన్నిధిలో వేడుకుంటారో వారు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు. ఇశ్రాయేలు లాగా ఇంకా కఠినమైనటువంటి మనస్సు మనలో ఇంకా ఎవరిలోనైనా ఉంటే ఆ యొక్క కఠినమైనటువంటి మనస్సును తీసివేసుకుందాం. మెత్తని మనస్సు, సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారిని నిర్మలమైనటువంటి మనస్సాక్షితో దేవుడిని మనము ఈ యొక్క వాళ్ళను సమీపిద్దాము. తీసుకునే ముందు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పరీక్షించుకొని యోగ్యంగా వాళ్ళలో చేతులు పెడదాం. మంచిది. మనం వాళ్ళు ఎదుగుతున్నాం, మనం పరీక్షించుకోవడానికి